పూరీ జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి మీకు తెలుసా? పూరీ నగరంలో పాండా అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక రోజు పూరీలో ఘోరమైన తుఫాను వచ్చింది. గుడిపైన ఉన్న జెండా ఆ గాలి వానకు చిరిగిపోయింది. అందరికీ జగన్నాథుడి పైన ఎంతో భక్తి ప్రేమ ఉన్నా సరే అంత ఎత్తుకి ఎక్కి జెండాను మార్చే ధైర్యం ఎవరికీ లేకపోయింది. అప్పుడు పాండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జెండాను తీసుకున్నాడు. ఎటువంటి చెప్పులు లేకుండా, ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా, కనీసం తాడు కూడా కట్టుకోకుండా ఒట్టి కాళ్ళతో పైకి ఎక్కడం ప్రారంభించాడు. ఆ భయంకరమైన తుఫానులో కూడా ఎంతో ధైర్యంగా గుడిపైకి ఎక్కి కొత్త జెండాను పెట్టాడు. కానీ ఇంతలో విపరీతమైన గాలి రావడంతో పాండా కాలు జారి పడిపోయాడు. అప్పుడు ఒక చెయ్యి అతన్ని పట్టుకొని కాపాడింది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, స్వయంగా జగన్నాథుడిదే. అలా జగన్నాథుడు పాండాను కాపాడి దర్శనమిచ్చి ఒక వరం ఇచ్చాడు. ఎవరు చేయని సాహసం నా కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేశావు. ఇక నుంచి కలియుగం అంతమయ్యే వరకు నీవు మరియు నీ వంశం మాత్రమే తరతరాలుగా ఈ గుడిపైకి ఎక్కి జెండాను మార్చాలి. అలా మారిస్తేనే మరుసటి రోజు గుడి తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే కలియుగం అంతమయ్యే వరకు గుడి తలుపులు తెరుచుకోవు అని స్వామి చెప్తాడు. ఆ రోజు నుండి నేటి వరకు పాండా వంశం వారు 50 కేజీల బరువున్న ఆ జెండాను తీసుకొని గుడిపైకి ఎక్కి మారుస్తారు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.